హాయ్ వ్యూవర్స్, ప్రజెంట్ మనం వచ్చేసి ఎక్సలెన్స్ ప్రాపర్టీస్ నుంచి డెవలప్ చేస్తున్న నేచర్ బ్లిస్ అనే ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి టోటల్గా 16 acres ప్రాజెక్ట్ అండ్ ఎక్స్టెన్షన్ అంతా కలుపుకొని 70 acres దాకా ఉంటుంది. సో దీంట్లో మనకి 1/4 acre, 1/2 acre అండ్ 1 acreలో మనకి ప్లాన్ చేసేసుకోవచ్చు. యూనిట్ సైజెస్ ఉంటాయి దీంట్లో. సో ఎగ్జాంపుల్ మనం ఒక 1 acre ప్లాట్ చూసుకున్నట్టయితే మోడల్గా డెవలప్ చేశారు ప్రజెంట్, అండ్ రిమైనింగ్ ప్లాట్స్ అన్ని కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఒక 1 acre ప్లాట్ చూసుకున్నట్టయితే మనకి చుట్టూ కాంపౌండ్ వాల్ వస్తుంది అండ్ ఒక 60 మహాగని అని కమర్షియల్ ప్లాంటేషన్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మహాగని ప్లాంటేషన్. అండ్ మనకి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యంలో మనకు ఒక వెల్ కూడా ఇస్తున్నారు అండ్ సీసీ సర్వేలెన్స్ ఉంటాయి. ఈ సీసీటీవీ యాక్సెస్ అంతా కూడా కస్టమర్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, అట్ ద సేమ్ టైం కంపెనీ హ్యాండ్ ఓవర్లో కూడా ఉంటుంది. సో ఇది ఫుల్లీ సెక్యూర్ ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అండి. అండ్ ఇక్కడ దీంతోపాటు మనకి ఫ్రూట్ ప్లాంటేషన్ కూడా ఉంటుంది. టోటల్గా 12 వెరైటీస్ ఉంటాయి. అండ్ ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వచ్చినా కానీ 5 kg బాక్స్ డోర్ డెలివరీ కస్టమర్స్ చేస్తుంటారు. దాంతోపాటు మనకి వెజిటబుల్ ప్యాచెస్ అని చెప్పేసి, ఫ్లవర్ ప్యాచెస్ అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తున్నారు. సో అదంతా కూడా బ్యాక్ సైడ్ ఉంది. అండ్ దీంట్లో మనకు వచ్చేసి ఒక 1200 SFT కాటేజ్ వస్తుంది, 3 BHK కాటేజ్ వస్తుంది. సో దీని వల్ల యూసేజ్ ఏంటంటే మనకి రెంటల్ బెనిఫిట్ పొందొచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఎవ్రీ ఇయర్ 15 nights ఇక్కడ వచ్చేసి స్టే చేయొచ్చు. సో ఇది ఒక కస్టమర్ కన్స్ట్రక్షన్ చేయించుకున్న కాటేజ్. సో నెక్స్ట్ 6 monthsలో కాటేజ్ కంప్లీట్ అవ్వబోతుంది. అట్ ద సేమ్ టైం రిమైనింగ్ టోటల్ ప్రాజెక్ట్లో ఉన్న ప్లాంటేషన్ అవ్వచ్చు, ప్లాటింగ్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనకి కంప్లీట్ అవ్వబోతుంది. సో ఇక్కడ తీసుకోవడం చాలా అంటే రేట్ అనేది కూడా చాలా రీజనబుల్ రేట్లో ఉన్నది, చాలా తక్కువ రేట్లో ఉన్నది. సో లొకేషన్ వచ్చేసి మనకి యాదగిరిగుట్ట నుంచి అతి దగ్గరలో ఉంటుంది. ఆలేరు నుంచి యాదగిరిగుట్టకి రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాము. సో ఒకసారి ఈ ప్రాజెక్ట్ విజిట్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ మీకు ఒకసారి అర్థమవుతున్నాయి. దాంతోపాటు మనకి రెంటల్ బెనిఫిట్తో పాటు ఇంకా ఏం బెనిఫిట్స్ ఉండబోతున్నాయి దీంట్లో, రిసార్ట్ ఎలా ఉండబోతుంది, కాటేజ్ ఎలా ఉండబోతుంది అండ్ మెయింటెనెన్స్ ఎలా ఉండబోతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మీకు కంప్లీట్గా అర్థమైపోతాయి. సో ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.